హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కినేని అఖిల్ మనందరికీ తెలుసు, శేషేంద్రి బాబు అని నాగార్జున వారి చిన్న కుమారుడు. అక్కినేని కుటుంబంలో మరో వారసుడిగా సినీ ఘట్టం పొత్తిళ్ళ నుంచే సినీ నటుడిగా ఆయన కెరీర్ ప్రారంభించాడు. మనందరూ తెలిసిందే. శేషేంద్రి చిత్రంలో జస్ట్ 1 year కిడ్, 1 year కూడా ఎక్కర్లేదు, 8-9 months బాబుగానే నటించాడు. చాలా ఆ శేషేంద్రి చిత్రంలో అలరించాడు. చిన్న వయసులోనే కెమెరాకి అలవాటుపడినటువంటి అఖిల్ పెద్దాయక కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. హీరోకి కూడా 3-4 చిత్రాలు చేసినప్పటికీ బాగా పెద్దగా పేరైతే రాలేదు, మంచి నటుడు అయితే గుర్తింపు వచ్చింది. ఎట్లాగైనా సరే ఈ అఖిల్కి మంచి కెరియర్ సినిమా, మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని తన స్నేహితులు, తన బ్రదర్స్ అనుకుంటున్నారనేది ఇప్పుడు ఫిలిం నగర్లో ఒక వార్త చక్కర కొడతా ఉంది. అఖిల్ బ్రదర్ అంటే చేతి అనుకుంటే ఒక చేతే కాదు, తన బ్రదర్సు ఈ సమకాలీక రోజుల్లో ఉన్నట్టు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా అఖిల్ని తన సొంత సోదరులుగా చూసుకుంటారు. వాళ్ళ మధ్య స్నేహం బాగా ఉంది. స్నేహం అంటే మామూలు స్నేహంగా, అనుబంధం కూడా ఎంత వాత్సల్యం ఉన్నట్టు కూడా మనం ఇండస్ట్రీలో అనుకుంటూ ఉంటాం. తరచూ వాళ్ళ సినిమా ఆడియో ఫంక్షన్లో కానీ, తన ఫ్యామిలీ ఫంక్షన్లో కానీ వీళ్ళు కలిసే ఉంటారు. అంటే మనం కనుక స్నేహితులతోటి చిట్ చాట్ చేసుకోవడం, ఈవినింగ్స్ కలిసి సరదాగా ఎలా తిరుగుతావో అట్లా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, ఈ అఖిల్ అంతా కూడా ఒక గ్యాంగ్గా ఫ్రెండ్లీగా తిరుగుతూ ఉంటారు, స్నేహితులుగా ఉంటారు. అయితే ఇట్లా రామ్ చరణ్కి, ఎన్టీఆర్కి బాగా హిట్స్ ఉన్నాయి, ప్రేయర్లు ఉన్నాయి. మనకు తెలుసు సినిమా పేరు ఎంత బాగా వచ్చాయో. మరి అఖిల్కి కూడా ఒక చిత్రం రావాలనుకుంటున్నారేమో. అఖిల్కి మంచి సూపర్ డూపర్ హిట్ సినిమా ఇద్దామని ప్లాన్ చేస్తున్నట్టుగా కొంచెం ఊహాగానాలు జరుగుతున్నాయి. దీని తగ్గట్టు ఈ మధ్యకాలంలో అఖిల్ ఎక్కడ చూసినా ఒక ప్రముఖ దర్శకునితో కనిపిస్తూ ఉన్నాడు. ప్రముఖ దర్శకుడి యొక్క సినిమా ఈవెంట్లో కూడా అఖిల్ కనపడంతో ఆ మధ్యకాలంలో మనం ఆ దర్శకుడి చిత్రం చేయబోతున్నాడేమో అని అనుకున్నాం. ఆయన ఎవరో కాదు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అఖిల్ చిత్రం ఉండబోతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ ఆడియో ఫంక్షన్లో కానీ, ఎట్లాంటి ఈవెంట్లో కానీ అఖిల్ కనిపించాడు. సో అదే కాకుండా ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఇంట్లో ఈ ప్రశాంత్ కిషోర్, అఖిల్ ముగ్గురు సమావేశమయ్యారని, ఒక కొలిక్కి వచ్చాదని, అయితే అది సినిమా తాలూకు ఫైనల్ సెట్టింగ్ అయి కావచ్చు అంటూ కూడా ఫిలిం నగర్లో ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కాదు, ప్రశాంత్ నీల్ యొక్క అసిస్టెంట్ అయినటువంటి ఇంకొక నూతన దర్శకునితో ఈ అఖిల్ చిత్రం ఉండబోతుంది. కానీ ఈ చిత్రం అంతా కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే, పర్యవేక్షణలోనే సినిమా ఉండబోతుంది అని ఆ కథ కూడా ఓకే అయింది. దానికి అఖిల్ కానీ, నాగార్జున గారిని ఓకే చెప్పారని కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ అఖిల్కు ఒక మంచి చిత్రం వచ్చి, మంచి మాస్ ఇమేజ్ వచ్చేసి, లేదా ఒక లవర్ బాయ్ ఇమేజ్ వచ్చి, నాగార్జున గారికి ఎట్లయితే విశేషమైనటువంటి పేరుందో ఇండస్ట్రీలో, మనకు తెలుసు నాగార్జున గారికి చాలా కాంట్రాస్ట్. ఒకేసారి అన్నమయ్యగా కనిపించాడు, మనకు మన్మధుడుగా కనిపించాడు, మాస్ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చినటువంటి చిత్రాల్లో కనిపించాడు. అంటే విభిన్నమైన క్యారెక్టర్లు. నాగార్జున గారి కెరీర్లో కూడా మనందరికీ తెలిసిందే, చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. శివ చిత్రం ముందు చాలా ఇబ్బందులు పడ్డాడు. శివతోటి తన కెరీరే కాదు, తెలుగు చలనచిత్రం యొక్క చరిత్రను తిరగరాశాడు మన నాగార్జున గారు. అంతటి పేరు తెచ్చుకున్నటువంటి నాగార్జున ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి వీళ్ళు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి మరో పేరు నిలబెడతారు. ఖచ్చితంగా అఖిల్కు ఒక మంచి చిత్రం అవుతుందని, అఖిల్కు మంచి సినిమా వస్తే ఆ క్రెడిట్ అంతా కూడా వాళ్ళ బ్రదర్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ వాళ్ళకు కూడా ఆ క్రెడిట్ పడుతుంది. స్నేహితుని యొక్క కృతజ్ఞత తెలిసిపోతాయని కూడా మనం అనుకోవచ్చు.